This video is for information purpose only. Kindly verify all details before apply. Hi friends, welcome back to Fast Shops Telugu YouTube channel. ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మనకి నార్త్ వెస్టర్న్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ లో టోటల్ గా 2162 జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. జస్ట్ 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అనేది ఉంటుందన్నమాట, మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకుని. ఈ నోటిఫికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే మనకి అక్టోబర్ 3rd స్టార్ట్ అయింది అండ్ ఎండ్ డేట్ చూసుకుంటే మనకి నవంబర్ 2nd ఎండ్ అవుతుంది. సో 1 month టైం అయితే మనకి ఇచ్చారు నోటిఫికేషన్ క్లోజింగ్ కి. సో ఈ జాబ్స్ కి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఫ్రెండ్స్, డైరెక్ట్ గా మెరిట్ ని బేస్ చేసుకుని సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ రిలీజ్డ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి జైపూర్ ఫ్రెండ్స్. సో టోటల్ గా 2162 అప్రెంటిస్ స్లాట్స్ ఉన్నాయి. ఈ అప్రెంటిస్షిప్స్ వేరియస్ వర్క్ షాప్స్ మరియు రైల్వే యూనిట్స్ లో ఉంటాయి. లైక్ అజ్మీర్, బిక్నేర్, జైపూర్, జోధాపూర్ డివిజన్స్ లో ఉంటాయి అన్నమాట. సో వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఓవరాల్ గా 40 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రీషియన్ పవర్ డిపార్ట్మెంట్ లో ఓవరాల్ గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రీషియన్ టిఆర్డి డివిజన్ లో మనకి ఓవరాల్ గా 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా చూసుకుంటే మనకి పెయింటర్, మాసోన్ ఇంజనీర్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్ ఇలా ఓవరాల్ గా మనకి జనరల్ లో చూసుకుంటే 173 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో చూసుకొని 14 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఎస్సీలో చూసుకుంటే 64. సో టోటల్ గా మనకి 426 వేకెన్సీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అజ్మీర్ లొకేషన్ లో అండ్ అలాగే డిఆర్ఎం ఆఫీస్ బిక్నీర్ లో ఫిట్టర్, పవర్ ఎలక్ట్రీషియన్, వెల్డర్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో ఓవరాల్ గా 475 వేకెన్సీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే జైపూర్ రీజియన్ లో చూసుకుంటే 545 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ జోధాపూర్ లో చూసుకుంటే 450 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ జాబ్స్ కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకుండా జస్ట్ మెరిట్ లిస్ట్, మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అండ్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్, సో మీరు +2 అయినా కూడా ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో మీ మెరిట్ ని బేస్ చేసుకుని మీకు మినిమం 50% ఆఫ్ ది మార్క్స్ ఇన్ మెట్రికులేషన్ అంటున్నారు. సో 10th క్లాస్ లో 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మినిమం 15 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు నుండి స్టార్ట్ చేసుకుని 24 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేయొచ్చు. ఇది జనరల్ కేటగిరీకి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక రిజర్వేషన్ అప్లికబుల్ అయితే కనుక మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సిమిలర్లీ ఎక్స్ సర్వీస్ మెన్, సో డిఫరెంట్ కేటగిరీస్ కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మీరు 10th కంప్లీట్ అయ్యింది అండ్ 10+2 ఆర్ ఈక్వలెంట్ అయి ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ కూడా ఉంటుంది. సో జనరల్ కేటగిరీస్ కి చూసుకుంటే మనకి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీజు ఉండదు, 0 అంటున్నారు. సో గైస్ అందరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మినిమం అప్లికేషన్ ఫీజ్ తో ఇది ఉంటుంది కాబట్టి జస్ట్ అప్లికేషన్ పెట్టి వదిలేయండి. ఒకవేళ వచ్చింది అంటే చక్కగా మీరు ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు కదా రైల్వే డిపార్ట్మెంట్ లో. ఎలా అప్లై చేయాలి అంటే మీరు అఫిషియల్ గా rrcjaipur.in రైల్వే వెబ్సైట్ మీద క్లిక్ చేశారు అంటే వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అఫిషియల్ గా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసి దెన్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్, చెక్ పాయింట్స్, నోట్ పాయింట్స్ అన్ని నీట్ గా ఒకసారి రీడ్ చేసి దెన్ అప్లై చేయండి. అప్లై చేసే ముందు మీ బేసిక్ డీటెయిల్స్ రెడీగా ఉంచుకోండి గైస్. ఇక్కడ నార్మల్ గా మీ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అవసరం అవుతుంది అండ్ అలాగే మీ సిగ్నేచర్ కాపీ. సో ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్ డీటెయిల్స్ ఎలా ఇచ్చారు అని అంటే ఇవి కంప్లీట్ గా యాజ్ పర్ మీ
ఈ కేటగిరీని బేస్ చేసుకొని, రోల్ ని బేస్ చేసుకొని, సో రైల్వే బోర్డ్ ఏవైతే అనౌన్స్మెంట్స్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని మీకు ఆ ట్రైనింగ్ పీరియడ్ అనేది అండ్ మీ సాలరీస్ అనేది డిసైడ్ చేస్తారు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు అన్నమాట. క్లియర్ అగ్రిమెంట్ ఉంటుంది. అలాగే మీ మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు. అండ్ ఇంకా మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా కూడా మీరు లైక్ ఇక్కడ మెన్షన్ చేసిన టైం 10 AM టు 5 PM మధ్యలో మీరు ఆ హెల్ప్ డెస్క్ ని రీచ్ అయినా కూడా మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. అండ్ మస్ట్ గా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అది ప్రింట్ అవుట్ తీసుకోండి. అది రిఫరెన్స్ తో ఉంటుంది త్రూఅవుట్ ద సెలెక్షన్ అండ్ ఆన్ బోర్డ్. అండ్ ఇక్కడ క్యాస్ట్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి సో మీరు ఏవైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలో ఆ ఫార్మాట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసారు. సో మీరు ఇక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్ లోని మీకు అటాచ్ చేసి ఇచ్చారు. క్లియర్ గా చూడండి. అండ్ అవి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసి ఫిల్ చేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో అటాచ్ చేయొచ్చు. ఆర్ ఇన్ కేస్ మీకు రీసెంట్ గా విత్ ఇన్ 1 year లోనే ఆల్రెడీ తీసుకున్నవి ఉంటే కనుక సేమ్ ఫార్మాట్ ఉంటే మీరు అవి కూడా సబ్మిట్ చేయొచ్చు. సో మీకు ఎలా ఉంటుంది అఫిషియల్ వెబ్సైట్ అంటే ఇలా ఉంటుంది చూడటానికి. ఇక్కడ మీకు జనరల్ గా ఇచ్చారనమాట స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది అని. అప్లికేషన్స్ యాక్సెప్ట్ డేట్ వచ్చేసి మనకి October 3rd నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూస్తుంటే మనకి November 2nd ఎండ్ అవుతుంది. సో మీరందరూ కూడా లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయ ఎర్లీగా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీకు లెఫ్ట్ లో న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేశారంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఇక్కడ నార్మల్ గా మీ బేసిక్ డీటెయిల్స్ మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ యాజ్ పర్ ఆధార్ మీరు ఎంటర్ చేయాలి. దెన్ మీ కేటగిరీ, మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డిజేబిలిటీ మీ దగ్గర ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే అది సెలెక్ట్ చేయండి. దెన్ మీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ అడుగుతుంది. దెన్ మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడి అవి ఒకసారి కన్ఫర్మ్ చేసి దెన్ రిజిస్టర్ మీద క్లిక్ చేశారు అంటే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. దెన్ మీకు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ జనరల్ కేటగిరీ అయితే కనుక 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అది మీరు ఏదో ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ ద్వారా పే చేయొచ్చు. వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక అది ఒక ప్రింట్ అవుట్ మాత్రం మస్ట్ గా తీసి పెట్టుకోండి. అది ఫర్దర్ అన్లోడింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ లో రిఫరెన్స్ గా యూజ్ అవుతుంది. అండ్ మీరు ఎంటర్ చేసే మెయిల్ ఐడికి మీ అఫిషియల్ క్రెడెన్షియల్స్ వస్తాయన్నమాట. ఐ మీన్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ అవి వస్తాయన్నమాట. ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీ మెయిల్ కి వస్తుంది. కాబట్టి మీరు ఇచ్చే మెయిల్ అనేది మీరు యూజ్ చేస్తూ అక్యురేట్ గా ఉన్న మెయిల్ ఐడిని ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. సో అప్లికేషన్ ప్రాసెస్ రిలేటెడ్ గా, ఎలిజిబిలిటీ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దట్ నేను మీ డిస్ట్రిక్ట్ లో వేకెన్సీస్, గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఉంటే కనుక వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.